గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మనీ అండ్ బిజినెస్ కోచ్ అయిన కిరణ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, రీసెంట్గా చూసుకుంటే అదానీ గ్రూప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 52 వీక్స్కి ముందు ఎంత ఉండేదో రైజ్, మళ్ళీ ఆ రైజ్ ఇప్పుడు చూసాం. అంటే దాదాపు జనవరి 2023 తర్వాత ఇప్పుడు ఆ స్టాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ప్రైస్. సో ఇది ఒక ట్రాప్లా చూడాలా, లేదంటే ఒక మంచి సెకండ్ ఇన్వెస్ట్మెంట్కి? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ అసలు అదానీ గ్రూప్ ప్రాబ్లం ఏంటంటే ట్రాప్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందండి మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రీవియస్గా జరిగిన విషయాలు మీకు తెలుసు, జనాలకి తెలుసు. ప్రాబ్లం ఏమైందంటే అదానీ గ్రూప్ మీద హిండెన్బర్గ్ అనే కంపెనీ, ఏదైతే యూఎస్ బేస్ కంపెనీ, వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా హిండెన్బర్గ్ అనే కంపెనీ ఏం చేసింది, ఇది వాళ్ళు సెల్ చేస్తారు స్టాక్స్, ఎటువంటి స్టాక్స్ అయినా సెల్ చేసే కంపెనీ అనమాట. దే ఆర్ నాట్ న్యూస్ ప్రొవైడర్స్, న్యూస్ పేపర్ వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ అదానీ గ్రూప్ పైకి వెళ్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ చూసి వీళ్ళు సెల్ చేద్దాం కాన్సెప్ట్లో ఒక ఫేక్ న్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఫేక్ న్యూస్ కావచ్చు, నిజం కావచ్చు, ఒక న్యూస్ రిలీజ్ చేశారు. ఏమని, ఈ అదానీ కంపెనీస్ మొత్తం ఫేకు, దాంట్లో అన్ని బోగస్ నడుస్తున్నాయి, ఫ్రాడ్స్ నడుస్తున్నాయి అని చెప్పి ఒక న్యూస్ క్రియేట్ చేసి మొత్తం ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన వరకు దీనిలో అదానీ అని చెప్పి చేశారు. దానివల్ల ఇండియన్ ఎకానమీ కూడా చాలా దెబ్బపడింది. అప్పుడు ఏం జరిగిందంటే అదానీ వాడు కూడా దీనికి ఏం చెప్పాడు రివర్స్లో, సార్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నేను ఫ్రాడ్స్ ఏం చేయలేదని నేను ప్రూవ్ చేసుకుంటాను ట్రై చేసి అలా ఫైట్ చేసి ఇంతకాలం ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఎస్ ఆ హిండెన్బర్గ్ వాడిది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. అట్ ది సేమ్ టైం యూఎస్ ఎకానమీకి సంబంధించిన ఫెడ్ వాళ్ళు కూడా చెప్పారు హిండెన్బర్గ్ వాడిది కరెక్ట్ కాదని. దానివల్లనే ఇప్పుడు స్టాక్స్ మళ్ళీ పెరుగుతున్నాయి. ఇంకో పాయింట్, అసలు అదానీ గ్రూప్లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను మీకు. ఒకటి ఏసీసీ కూడా అదానీ కింద వస్తుంది, అదానీ విల్మార్. మీకు అదానీ విల్మార్ కంటే మీకు ఎట్లా చెప్పాలంటే, నేను రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళి మా మిసెస్ ఏం చెప్పిందంటే ఆయిల్ ప్యాకెట్ కొనమని. ఆయిల్ ప్యాకెట్ కొనమంటే ఏం ఆయిల్ ప్యాకెట్ కొనాలని చెప్పి చూస్తుంటే అక్కడ ఫార్చ్యూన్ ఆయిల్ కనిపించింది. ఫార్చ్యూన్ ఆయిల్ ఎవరిది? అదానీ విల్మార్, అదానీ గ్రూపే. ఓకే, రీసెంట్గా వరంగల్ నుంచి హైదరాబాద్ టు చిలకలూరుపేట ఒక ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఒకటి ప్రాజెక్ట్ చేశారు. మనకు ఎవరికి తెలియదు అది. అంటే అదానీ గ్రూపు అనేది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్ అని చెప్పి దాని ద్వారా వర్క్ నడుస్తూనే ఉంటుంది. అంటే అదానీ కంపెనీ టోటల్ ఇండియా మొత్తంలో ఇండియా డెవలప్మెంట్ కోసం చాలా పనిచేస్తుందండి. ఓకే, ఎనర్జీ కావచ్చు, పవర్ కావచ్చు, లేదంటే విల్మార్ కావచ్చు, ఇంకోటి టోటల్ గ్యాస్, అదానీ టోటల్ గ్యాస్ అని నాకు తెలిసి ఇవాళ నిన్నట్లోనే 20% పెరిగింది టోటల్ గ్యాస్. అసలు టోటల్ గ్యాస్ అంటే ఏంటి అంటే దాంట్లో సిఎన్జి ఉంటుంది. మనకు తెలిసి గ్యాస్ అంటే ఏంటి, హెచ్పిఓ, ఇక్కడ మనకు తెలిసిన హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాస్, ఇవి తెలుసు. అదానీ గ్యాస్ ఎవరికి తెలియదు. బట్ మహారాష్ట్ర అటువైపు టోటల్ అదానీ గ్యాసే నడుస్తుంది. అదానీ గ్యాస్లో వాళ్ళు సిఎన్జి ఇస్తారు, ఎల్ఎన్జి ఇస్తారు, తర్వాత మళ్ళీ ఇండస్ట్రియల్ సపరేట్ వాళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇప్పుడు కాదు, 2000 నుంచి నడుస్తూనే ఉంది. అది పెద్ద కంపెనీ, అదానీ గ్యాస్ కంపెనీ. ఈ ఎలక్షన్స్ తర్వాత ఏమైంది, బీజేపీ గెలిచింది. దీనివల్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మహారాష్ట్ర వాళ్ళకి ఒక నమ్మకం. మన హ్యూమన్ సైకాలజీ అండి, సింపుల్గా మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటి, అరే స్టాక్స్ పెంచాలంటే దానికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి స్టాక్స్ పెంచాలి, అట్లనే ఈ స్టాక్ పెరిగింది అనమాట. సో అదానీ స్టాక్స్ పెరగటం అనేది దిస్ ఇస్ నాట్ ఎ ట్రాప్, దిస్ ఇస్ ప్యూర్లీ బిజినెస్ అండ్ ఎకనామిక్స్. ఓకే, అండ్ ప్రీవియస్గా మీరు చెప్పింది ఏదైతే ఉందో, అంటే ఈ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చాక అదానీ గ్రూప్ మీద మరింత నమ్మకం అనేది 100% బిల్డ్ అయింది అన్నారు. అవును. సో ఇప్పుడు అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు? చెయ్యొచ్చు అని మీరు చెప్తున్నారు. నేను ఎవరిని, ఏ కంపెనీని నేను సజెస్ట్ చేయనండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనలైజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు నేను చెప్పాను అంటే 100% ఇది కరెక్ట్ కావచ్చు, 100 కాకపోవచ్చు. అయితే మనం అనేవాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి. ఈ స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, లేదు తెలియకపోతే మాలాంటి అడ్వైజర్స్ అడిగితే మేము చెప్పగలం. అంతే సార్, అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. ఇంకో సినారియో చెప్తాను. రీసెంట్గా భారతీయ ఎయిర్టెల్ అనేది ఏదైతే ఉందో 0.45 నుంచి 12 రూపీస్ వరకు వెళ్ళింది. జనరల్గా జనాలకు తెలిసింది ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ మార్కెట్లో అనేది. రిస్క్ ఎంత ఎక్కువ ఉందో అంతే ప్రాఫిట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అంతే కదా, దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరెవర్ రిస్క్ ప్రాఫిట్స్ అదే. సో దానికి ఎగ్జాంపుల్ ఇది. అయితే ఎప్పుడు అదానీ లాంటి గ్రూప్స్ సైతం పడిపోతాయి, లేకపోతే ఎప్పుడు ఈ భారతీయ ఎయిర్టెల్ లాంటివి సైతం పెరుగుతుంటాయి అనేది ఒక అనాలిసిస్ అనేది కావాలి ఇక్కడ. సార్ సింపుల్ చెప్తాను మీకు. నేను ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే నాకు ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, రెండోది షిప్ ఎక్కి వెళ్ళిపోవచ్చు.
అయితే నేను ఫ్లైట్ ఎక్కుతున్నా అని చెప్పి నేను భయపడుతూ ఫ్లైట్ ఎక్కాను అనుకోండి, గాలిలో వెళ్తున్నప్పుడు అది రిస్కే కదా, పడిపోమా? పడతాం కదా. లేదు, అది కూడా కాదు. నేను షిప్ ఎక్కాను. నేను షిప్ ఎక్కి టైటానిక్ టైప్లో గుద్దితే పరిస్థితి నాది, ప్రాబబిలిటీస్ ఉంటాయి కదా, అది కూడా రిస్కే కదా. సో ప్రాబబిలిటీస్, లాట్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆర్ దేర్. అలానే స్టాక్ మార్కెట్ కూడా రిస్క్ ఉంది, అట్ ది సేమ్ టైం రివార్డు ఉంది. అనలైజ్ చేయగలగాలి మనం. అనలైజ్ చేస్తేనే అప్పుడు దాని మీద బేస్. ఫర్ ఎగ్జాంపుల్ అనలైజేషన్ అంటే ఏంటి? ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఈ కంపెనీ అసలు షేర్ ప్రైస్ ఎంత ఉంది, అసలు దీంట్లో కంపెనీ ఓనర్స్ ఎవరు, ఎంతకి వీళ్ళు ఉంది, వీళ్ళ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఇయర్లీ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ అనలైజ్ చేసుకొని అప్పుడు దాన్ని మనం ఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ గివ్ గుడ్ ప్రాఫిట్స్, గుడ్ ఎర్నింగ్స్. సో అంటే లేదు ఎటువంటి స్టాక్ అయినా సరే, ఎటువంటి స్టాక్ అయినా కూడా ఎలాంటి అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అంటారు? ఎంతసేపు, లేకపోతే దాన్ని ప్రీవియస్గా ఎన్ని ఇయర్స్ ముందు ప్రైజెస్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? దానికి సంబంధించి మీరు చేసే వర్క్ ఏంటి? సరే, సింపుల్ అండి. ఒక ఐపీఓ వచ్చింది ఏదైనా కంపెనీ, ఐపీఓ వస్తే దాన్ని అనాలిసిస్ చేయకుండానే మనం చేసేస్తాం, ఇన్వెస్ట్ చేసేస్తాం. ఎందుకు చేస్తామంటే దాని బ్యాక్గ్రౌండ్. ఓకే, రీసెంట్గా ఐపీఓ ఐఆర్డిఏ కంపెనీ వచ్చింది, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం. మీకు అర్థమైందా? అంటే కంపెనీ ఓవర్ వ్యూ, దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఫర్ లేటెస్ట్ సత్యం ఉంది. సత్యం మంచి కంపెనీయే కదా, ఎందుకు పోయింది? ఇన్వెస్టర్స్ చాలామంది బలైపోయారు కదా. అంటే అదే చెప్తున్నాను మీకు నేను. అనలైజేషన్ అనేది ఈ స్టాక్ ప్రైస్ ఎంతవరకు హై వెళ్ళింది, దీనికి ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అవసరం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే ఒక పక్కన సేవింగ్స్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, మీ మెంటర్షిప్లో వాళ్ళకి దొరికే బెనిఫిట్స్ ఏమంటారు? అసలు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలని అడిగితే? ఎస్, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి. నన్ను అనేవాడిని చూస్ చేసుకోమని నేను చెప్పను, కానీ మీకనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. టైం లేదు. ఓకే, మీ టైంని నేను తీసుకొని, నేను అనేవాడిని మీ బదులు నేను కష్టపడి నేను మీకోసం చెప్తా కొన్ని పాయింట్స్. ఓకే, అది ఒక పాయింట్. రెండోది, నాతో పాటు నేను ట్రేడింగ్ చేస్తాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఇవన్నీ నేను చేస్తాను. నాతో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి. మై మెయిన్ మోటో ఈజ్ ఇండియాలో ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవ్వాలండి. అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది అంటారు బ్యాంకులో సేవ్ చేసుకోమంటారు, కొంతమంది అంటారు అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టమని. ఎక్కడ పెట్టాలి? రియల్ ఎస్టేట్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, స్టాక్స్లో పెట్టాలా? స్టాక్స్లో పెడితే స్టాక్ మార్కెట్ అంత వరస్ట్ లేదు, ఇంకొక వాళ్ళు చెప్తారు అట్లా. కొంతమంది ఏమంటారు, నేను స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టారన్నా పోయినాయి. ఎందుకు పెట్టావు? ఎవరిని అడిగి పెట్టావు? మీకు అర్థమైంది? ఏంది లేదు, డబ్బులు పెట్టేసాడు. నేను రీసెంట్గా మాకు తెలిసిన పర్సన్, సార్ నేను గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాను సార్, కొంచెం క్యాండిల్ స్టిక్స్ ఏదో చూశాను నేను, ఒకటి ఏదో పడిపోతుందని అనిపించింది, నేను సెల్ పెట్టాను, దాదాపు 10 lakh రూపీస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 3 minutes పోయినాయండి. ఓకే, బిగ్గెస్ట్ లాస్. నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, డబ్బులు పోయినాయి. ఎవరిని అడిగి పెట్టావు? నేను ఒక ట్రైల్ వేద్దాం అనుకున్నాను. నువ్వు ట్రైల్ వేసాడు 10 లక్షలు ఎందుకు పెట్టావు? 5,000 పెట్టు, 10,000 పెట్టు, ₹1,00,000 పెట్టు, మ్యాక్సిమం 10 లక్షలు పోయినాయి కదా. ఇప్పుడు హార్డ్ అండ్ మనీ పోయినాయి. అవి మనీ రిటర్న్ వస్తాయా? రావండి. క్యాపిటల్ వన్స్ గాన్స్, దట్స్ ఇట్, కథం. కొంతమంది ఏం చేస్తారంటే క్యాపిటల్ పోయిందని చెప్పి మళ్ళీ క్యాపిటల్ పెట్టి మళ్ళీ చేస్తారు, మొత్తం పోతాయి. ఇలా చాలా మంది లాస్ అయిపోయి ఇప్పటికీ చాలా రోడ్ మీద పడిపోయారు. అట్లా మెయిన్ రీజన్ దీనికి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అనాలిసిస్ అండి. నాట్ ఓన్లీ ఫండమెంటల్, టెక్నికల్ కూడా కంపల్సరీ అవసరం అవుతుంది. ఫండమెంటల్ అంటే చాలా ఉంటాయి, దాంట్లో అన్ని చూడలేరు. పాయింట్ మీకు అర్థమైందా? అందరూ అన్ని చూడలేరు. సో దానికి టెక్నికల్ అనాలిసిస్ యాడ్ అవుతుంది. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇండికేటర్స్ కావచ్చు, ప్రైస్ యాక్షన్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కలిపితే ఒక టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు లెట్ అస్ సే మీకు ఒక ప్రైస్ ఉంది, ఈ ఏదో కంపెనీ అనుకుందాం, ఆ కంపెనీ ప్రైస్ క్యాండిల్ స్టిక్లో పైకి వెళ్ళింది. వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే, అది పైకి వెళ్ళిపోయింది, క్యాండిల్ స్టిక్ పైకి వెళ్ళిపోయింది కొనేద్దాం, ఇంకో క్యాండిల్ స్టిక్ కింద పడిపోతుంది. అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏదో తర్వాత చెప్తాను సంబంధించిన వరకు. ఓకే, సో ఓవరాల్ ఎపిసోడ్లో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఏదో అదానీ అయినా ఉండొచ్చు, భారతీయ ఎయిర్టెల్, ఇలాంటి ఏది చూసుకున్నా ఒక గైడెన్స్ అనేది అవసరం అంటున్నారు. 100%. సో వితౌట్ గైడెన్స్ వెళ్తే మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో జరిగినట్టు హెవీ లాసెస్ అనేది చూసే అవకాశం. వితౌట్ గైడెన్స్ చేసి చాలా మంది మనీ పోగొట్టుకున్నారు. ఈవెన్ ఇది కూడా చెప్తాను, గైడెన్స్ కూడా ఫాల్స్ గైడెన్స్ ఒకటి ఉంది. గురువులు ఫ్రెండ్స్ ఉంటారు, ఫాల్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. చెయ్యి అందిస్తున్నట్టే ఉంటారు, చెయ్యి వదిలేస్తారు. గురువులు కూడా అంతే ఉంటారు. చాలా మంది అదే ప్రస్తుతానికి. అది అలా కాదు. మంచి గురువుని ఎంచుకోండి, వాడు మీకు లైఫ్ లాంగ్ ఉండాలి. మీకు అర్థమైంది కదా? లైఫ్ లాంగ్ ఉంటేనే వాడు గురువు అండి. వండర్ఫుల్. ఎనీ టైం డౌట్ వచ్చిన వాడు అడగలగాలి. ఇప్పుడు చెప్పేశాను, నమస్కారం, బై బై, టాటా, అది కాదు. ఒక్కసారి మీతో గురువు అయ్యాడా, శిష్యుడు అయ్యాడా, కథ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి.
వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా Hmm. స్టాక్స్ అనేవి ఏ విధంగా చూసుకున్నా దాని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ముందుగా ఐడెంటిఫై చేయగలిగే వ్యక్తి, Yes. అలాగే దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది తెలుసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చాలా. చెప్పారు. Ah. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లేకపోతే ఇలాంటి అవేర్నెస్ కోసం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఏ టాపిక్ మీద అయితే మాట్లాడామో అదాని అయి ఉండొచ్చు, భారతీ ఎయిర్టెల్ అయి ఉండొచ్చు, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, అవి కూడా మీ వ్యూస్ అనేవి కామెంట్స్లో తప్పకుండా తెలపండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ స్టాక్స్ ఎనీ స్టాక్ డౌట్స్ అడిగినా వాళ్ళు కామెంట్ చేసినా నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు ఎలాంటి వేరే స్టాక్స్ మీద కూడా ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక క్లియర్ అనాలిసిస్తో మరొక ఎపిసోడ్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.